తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై వైసీపీ నేత కాకని గోవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కాకని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా కాదా అంటూ ప్రశ్నించిన కాకని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఆరంభ సూరత్వాలేనని మండిపడ్డారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించారో, వేటికి పరిష్కారం లభించిందనే విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఆయన పొగడ్డం నాకైతే అనిపించింది. చంద్రబాబు నాయుడు గారి మాటలు విని రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్కిటెక్ట్ని ఏదైనా బిల్డింగ్కి సంబంధించినటువంటి దాంట్లో సూచనల కోసం పిలిచినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఈయనేమన్నా పిలిచాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశా, హైదరాబాద్ ఆ విధంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలను చూశాం. ఇకపోతే నిన్న జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా ఒక దిశ దశ అనేటువంటిది కనిపించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.